10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 16 హూ విచ్ గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, కానే గేవ్ బర్త్ టు ఏ బేబీ, ద బేబీ వాజ్ హెల్తీ. మొదటి వాక్యంలో సబ్జెక్టు, రెండో వాక్యంలో సబ్జెక్టు వేరువేరుగా ఉన్నప్పుడు హూ కానీ విచ్ కానీ పులి స్టాప్ దగ్గర ఉపయోగించి రెండో వాక్యంలోనే సబ్జెక్టును తొలగించవలెను. ఆన్సర్, కానే గేవ్ బర్త్ టు ఏ బేబీ హూ వాజ్ హెల్తీ. సెకండ్ ఎగ్జాంపుల్, గోపి ఈజ్ గ్రేట్ డాన్సర్, హీ ఈజ్ మై బ్రదర్. మొదటి వాక్యంలో సబ్జెక్టు, రెండో వాక్యంలో సబ్జెక్టు సమానంగా ఉన్నప్పుడు హూ కానీ విచ్ కానీ మొదటి వాక్యంలో సబ్జెక్ట్ తర్వాత ఉపయోగించి రెండో వాక్యంలోని సబ్జెక్టును తొలగించి కామా ఉంచవలెను. ఆన్సర్, గోపి హూ ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్ ఈజ్ మై బ్రదర్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే కింది లింకును క్లిక్ చేయండి. టెన్త్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 17 యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్. ఎగ్జాంపుల్, కట్టప్ప కిల్డ్ బాహుబలి. ఆన్సర్, బాహుబలి వాజ్ కిల్డ్ బై కట్టప్ప. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ క్లిక్ చేయండి. 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 18 యాజ్ సిన్స్ గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, ఐ వోకప్ వెరీ లేట్, ఐ మిస్డ్ ద స్కూల్ బస్. ఇక్కడ ఇచ్చినటువంటి రెండు వాక్యాల్లో రిజల్ట్ రీజన్ను గుర్తించాలి. ఐ వోకప్ వెరీ లేట్, ఐ మిస్డ్ ద స్కూల్ బస్. ఐ వోకప్ వెరీ లేట్ రీజను, ఐ మిస్డ్ ద స్కూల్ బస్ రిజల్ట్ కాబట్టి యాజ్ సెన్స్ ఎప్పుడు కూడా రీజన్ ముందు ఉపయోగించాలి. ఆన్సర్, యాజ్ ఐ వోకప్ వెరీ లేట్, ఐ మిస్డ్ ద స్కూల్ బస్. ఒకవేళ సెన్స్తో మనం ఉపయోగించాలంటే సిన్స్ ఐ వోకప్ వెరీ లేట్, ఐ మిస్డ్ ద స్కూల్ బస్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ క్లిక్ చేయండి. టెన్త్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 18లో బికాస్ గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, ఐ వాజ్ లేట్ టు స్కూల్, ఇట్ వాజ్ రైనింగ్. ఇచ్చినటువంటి రెండు సెంటెన్సెస్ను మనం గమనించినట్లయితే రిజల్ట్ రీజను మనం గుర్తించాలి. ఐ వాజ్ లేట్ టు స్కూల్ రిజల్ట్, ఇట్ వాజ్ రైనింగ్ రీజన్. బికాస్ని ఎప్పుడు కూడా రిజల్ట్ తర్వాతనే మనం ఉపయోగించాలి. ఆన్సర్, ఐ వాజ్ లేట్ టు స్కూల్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 18లో వెన్ గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, సీతా సాయ స్నేక్, షీ ర్యాన్ అవే. ఇక్కడ ఇచ్చినటువంటి టూ సెంటెన్సెస్లో సీతా సాయ స్నేక్, షీ ర్యాన్ అవే రెండు సెంటెన్సులు కూడా షార్టర్ యాక్షన్ తెలియజేస్తాయి. అయితే వెన్ను అర్లియర్ యాక్షన్ ముందు ఉపయోగించాలి కాబట్టి సీతా సాయ స్నేక్ అనేది అర్లియర్ యాక్షను, షీ ర్యాన్ అవే లేటర్ యాక్షను. వెన్ను ఎల్లప్పుడూ కూడా అర్లియర్ యాక్షన్ ముందే ఉపయోగించాలి. ఆన్సర్, వెన్ సీతా సాయ స్నేక్, షీ ర్యాన్ అవే. ఈ ఎగ్జాంపుల్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. 10th క్లాస్ క్వశ్చన్ నెంబర్ 19 ఏ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 60, 61, 62. బి ఫాలోడ్ ప్రిపోజిషన్స్. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 126, 127. ఎగ్జాంపుల్, ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్, ద డెడ్ లైన్, ఇన్స్టెడ్ ఆఫ్, అహెడ్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్. రైట్ ఆన్సర్ ఈజ్ అహెడ్ ఆఫ్. కుమార్ వాజ్ అఫ్రైడ్ డాష్ హిజ్ ఎనిమీస్, ఆఫ్, ఇన్, విత్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆఫ్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 20 వర్బ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. వీటిని టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 66, 67, 128లో అడుగుతారు. ఎగ్జాంపుల్స్, హీ డాష్ పాస్ హిజ్ ఎగ్జామినేషన్స్ ఇన్ 2013. 2013 అనేది జరిగిపోయిన సంవత్సరం కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉండాలి కాబట్టి రైట్ ఆన్సర్ పాస్డ్. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డాష్ సీ ద తాజ్ మహల్ రీసెంట్లీ. రీసెంట్లీ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ని గురించి తెలియజేసే అడ్వర్బల్ ఇండికేషన్ కాబట్టి ఇది రైట్ ఆన్సర్, ఐ హ్యావ్ సీన్. ఆఫ్టర్ ఐ డాష్ బ్రష్ మై టీత్, ఐ డాష్ టేక్ మై బ్రేక్ఫాస్ట్. ఇందులో 2 యాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లోను, సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి కాబట్టి ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అని ఆన్సర్ వస్తుంది.
ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ క్లిక్ చేయండి. 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 21 అడ్వైస్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామినేషన్లో ఇచ్చిన వాక్యంలో అడ్వైస్ అనే పదం ఉన్నప్పుడు ఆన్సర్ యూ షుడ్తో ప్రారంభించాలి. ఎగ్జాంపుల్, యువర్ ఫ్రెండ్ ఈజ్ సీరియస్లీ ఇల్, అడ్వైస్ హిమ్ టు టేక్ రెస్ట్. ఈ వాక్యంలో అడ్వైస్ ఉంది కాబట్టి ఆన్సర్ని యూ షుడ్తో ప్రారంభించాలి. టు తర్వాత ఉండే పార్ట్ను యాడ్ చేయాలి. రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ టేక్ రెస్ట్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 22 పొలైట్ రిక్వెస్ట్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామినేషన్లో ఇచ్చిన సెంటెన్స్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్తో ప్రారంభమైతే ఆన్సర్ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్తో ప్రారంభించాలి. ఎగ్జాంపుల్, ఏ బాయ్ టు ది గర్ల్, గివ్ మీ యువర్ పెన్. రైట్ ఆన్సర్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. ఏ మ్యాన్ టు ఏ స్ట్రేంజర్, వేర్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్. ఎగ్జామినేషన్లో ఇచ్చిన సెంటెన్స్ WH క్వశ్చన్ వర్డ్స్తో ప్రారంభమైతే ఆన్సర్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీతో ప్రారంభించాలి. రైట్ ఆన్సర్ ఈజ్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 23 ఐడెంటిఫైయింగ్ ద ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకుందాం. ఈ క్వశ్చన్కి సంబంధించి ఈ కింది విషయాలు గుర్తుంచుకోవాలి. సీకింగ్ పర్మిషన్, సీకింగ్ ఇన్ఫర్మేషన్, గివింగ్ పర్మిషన్, ఆఫరింగ్ హెల్ప్, మేకింగ్ ఏ రిక్వెస్ట్, మేకింగ్ ఏ సజెషన్, సేయింగ్ అపాలజీ, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. ఎగ్జాంపుల్, మే ఐ లీవ్ ద క్లాస్ రూమ్. ఏ క్వశ్చన్, బి సీకింగ్ పర్మిషన్, సి సజెషన్, డి ఆఫరింగ్ హెల్ప్. సో రైట్ ఆన్సర్ ఈజ్ సీకింగ్ పర్మిషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కుడ్ ఐ గివ్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఏ సీకింగ్ పర్మిషన్, బి మేకింగ్ ఏ రిక్వెస్ట్, సి ఆఫరింగ్ హెల్ప్, డి ఆస్కింగ్ ఏ క్వశ్చన్. ఇందులో కుడ్డైతో కానీ కెన్నైతో కానీ ప్రారంభమైతే కప్ ఆఫ్ కాఫీ, క్యారీ ద బ్యాగ్, క్రాస్ ద రోడ్ ఉన్నట్లయితే ఆఫరింగ్ హెల్ప్గా గుర్తించాలి. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 24 సినానిమ్స్ గురించి తెలుసుకుందాం. సినానిమ్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న 6 యూనిట్స్ ఏ రీడింగ్ నుండి మాత్రమే ఎగ్జామ్లో ఇస్తారు. ఈ క్రింది ఎగ్జాంపుల్ను గమనించగలరు. 6 యూనిట్స్ ఏ రీడింగ్, సినానిమ్స్ అన్ని యూనిట్లు ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. టెన్త్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 25 ఆంటోనిమ్స్ గురించి తెలుసుకుందాం. ఆంటోనిమ్స్ 10th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉన్న 6 యూనిట్స్ ఏ రీడింగ్ నుంచి మాత్రమే ఎగ్జామినేషన్లో ఇస్తారు. ఇవి మ్యాచింగ్ రూపంలో ఇస్తారు. 6 యూనిట్స్ ఏ రీడింగ్, ఆంటోనిమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. టెన్త్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 26 రైట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న 6 యూనిట్స్ ఏ రీడింగ్ నుంచి మాత్రమే ఎగ్జామినేషన్లో ఇస్తారు. ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారో ఈ క్రింది ఎగ్జాంపుల్ను గమనించగలరు. 6 యూనిట్స్ ఏ రీడింగ్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్లో ఎలా చేయాలో నేను చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. 6 యూనిట్లకు సంబంధించి రైట్ ఫామ్ ఆఫ్ వర్డ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 27 ఓవల్ క్లస్టర్స్ లేదా మిస్సింగ్ లెటర్స్ గురించి తెలుసుకుందాం. ఓవల్ క్లస్టర్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న 6 యూనిట్స్ ఏ రీడింగ్ నుంచి మాత్రమే ఎగ్జామినేషన్లో ఇస్తారు. 6 యూనిట్స్ ఏ రీడింగ్కి సంబంధించి ఈ క్రింది ఇచ్చిన ఓవల్ క్లస్టర్స్ను ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి.
10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 28 సఫిక్సెస్ గురించి తెలుసుకుందాం. సఫిక్సెస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న 6 యూనిట్స్ ఏ రీడింగ్ నుండి మాత్రమే ఎగ్జామినేషన్లో ఇస్తారు. 6 యూనిట్స్ ఏ రీడింగ్కు సంబంధించి ఈ క్రింద ఇచ్చిన సఫిక్సెస్ను ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 29 రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న 6 యూనిట్స్ ఏ రీడింగ్ నుంచి మాత్రమే ఎగ్జామినేషన్లో ఇస్తారు. 6 యూనిట్స్ ఏ రీడింగ్కు సంబంధించి ఈ క్రింద ఇచ్చిన వర్డ్స్ను ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. టెన్త్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 30 డిక్షనరీ ఎంట్రీ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామినేషన్లో ఏదైనా స్టాండర్డ్ డిక్షనరీ నుంచి డిక్షనరీ ఎంట్రీ ఇస్తారు. ఎగ్జామినేషన్లో A-B అని 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ క్రింది ఎగ్జాంపుల్ను గమనించగలరు. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది వర్డ్ లాయల్? రైట్ ఆన్సర్ ఈజ్ అడ్జెక్టివ్. రైట్ ద ఆంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ లాయల్. రైట్ ఆన్సర్ ఈజ్ డిస్లాయల్. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 31 కరెక్ట్ హెడ్డింగ్స్ లేదా క్లాసిఫైడ్ వొకాబులరీ గురించి తెలుసుకుందాం. ఈ క్రింద ఇచ్చిన వాటిని మాత్రమే ఎగ్జామినేషన్లో ఇస్తారు. అవి పాజిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్, టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 8, 9, 10, గ్రీక్ వర్డ్స్ అండ్ లాటిన్ వర్డ్స్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 53, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 55, డూప్లికేటివ్, ఆలిటరేటివ్, రైమింగ్ వర్డ్స్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 88, ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 123, 124. ఈ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి. టెన్త్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 32 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్రింద ఇచ్చిన వాటిని మాత్రమే ఎగ్జామినేషన్లో ఇస్తారు. యూనిట్ 1 టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 28, 29, 30, యూనిట్ 4 టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 121, యూనిట్ 5 టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 159. ఈ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే క్రింది లింక్ను క్లిక్ చేయండి.